మన భారతదేశం ఎన్నో అద్భుతమైన హిందూ దేవాలయాలకు ఎంతో ప్రసిద్ధి చెందినది. అటువంటి మన భారతదేశంలో ఎవరికీ తెలియని ఎన్నో రహస్యమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. వీటి గురించి ఇప్పటి వరకు మన శాస్త్రవేత్తలు కూడా తెలుసుకోలేకపోయారు. అటువంటి అద్భుతమైన మరియు మహిమలు కలిగి ఉన్న దేవాలయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ వంతు సపోర్ట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఈ లైక్ అండ్ షేర్ మీకు చిన్న విషయాలు కావచ్చు, కానీ మాకు సపోర్ట్గా పనిచేస్తాయి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇండియాలో చాలానే పాపులర్ టెంపుల్స్ ఉంటాయి. వాటిలో ఒక 10 టెంపుల్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. నెంబర్ 10 కర్నీ మాతా టెంపుల్. ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ దేవాలయంలో దేవుడి విగ్రహాలు, ప్రతిమలు కాకుండా ఎన్నో లక్షల ఎలుకలు ఉంటాయి. అయితే ఈ ఆలయం రాజస్థాన్లో ఉంది. ఈ రాజస్థాన్లో ఉండే ఈ కర్నీమాత ఆలయంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ గుడి రాజస్థాన్లోని బికనీర్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ ఆలయంలో ఎక్కడ చూసినా మనకి కేవలం ఎలుకలు మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ కర్ణీమాతను మొక్కుకుని కోరికలు తీరిన వారంతా పాలను తీసుకువచ్చి ఈ ఎలుకలకు ప్రసాదంగా పోస్తారట. అలాగే పాలు మాత్రమే కాకుండా వారి కూడా తీసుకువచ్చిన అన్ని ప్రసాదాలను వాటి ముందు ఉంచుతారు. అవి ఎంగిలి చేసిన తరువాత ఆ ప్రసాదాలను భక్తులకి పంచుతారట. ఈ కర్ణీమాత ఆలయంలో ఎలాంటి కోరికలు కోరినా సరే తప్పకుండా తీరుతాయంట. ఈ కర్ణీమాత దుర్గాదేవి స్వరూపంలో దర్శనమిస్తుంది. మరియు ఇక్కడ ఉండే ఎలుకలు కర్ణీమాత యొక్క వంశోద్ధారకులు అని భక్తులు భావిస్తారు. ఇక్కడ ఎన్నో లక్షల ఎలుకలు ఉంటాయి. మనం నడిచే సమయంలో ఆచితూచి నడవాల్సి ఉంటుంది. పొరపాటున ఎలుక కాలి కిందకి వస్తే అది అపశకునమని అందరూ భావిస్తారు. అలాగే ఇక్కడ ఎన్నో ఎలుకలు ఉంటాయి కనుక ఈ దేవాలయాన్ని మూషికాల మందిరంగా కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ శాస్త్రవేత్తలు కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ దేవాలయంలో ఎన్నో లక్షల ఎలుకలు ఉన్నా సరే ఎలాంటి దుర్వాసన రావడం కానీ లేదా ఎవరికి ఎలాంటి అనారోగ్యాలు రావడం కానీ ఇప్పటికొచ్చి జరగలేదట. మరియు ఈ ఆలయం చాలా శుభ్రంగా పరిమళిస్తూ ఉంటుందట. నెంబర్ 9 కన్యాకుమారి టెంపుల్. మన దేశానికి చిట్ట చివర ఉన్నటువంటి పాయింట్ ఈ కన్యాకుమారి అని అందరికీ తెలుసు కదా. ఈ కన్యాకుమారిలోనే ఉన్నది కన్యాకుమారి దేవాలయం. ఇక్కడ భక్తులంతా కన్యాకుమారి దేవిని లక్ష్మీదేవి యొక్క రూపంలో కొలుస్తారు. ఈ ఆలయంలోనికి వెళ్ళాలి అంటే మగవారి వేషధారణలో కాకుండా ఆడవారి వేషధారణలో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. పురాణ కథల ప్రకారం కన్యాకుమారి దేవి యొక్క పెళ్లి ఆగిపోయినందువలన ఆ పెళ్లి భోజనం కోసం సిద్ధం చేసుకున్న పప్పులు, బియ్యం, కూరలు అన్నీ రాళ్లలా మారిపోయాయి అని అందరూ చెబుతూ ఉంటారు. అందుకే కన్యాకుమారి సముద్రపు ఒడ్డున బియ్యాన్ని పోలి ఉన్న సన్నని రాళ్లు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ దేవాలయంలో సూర్యోదయాలు మరియు సూర్యాస్తమయాలు చాలా కన్నుల పండుగగా ఉంటాయి. ముఖ్యంగా ఈ దేవాలయం దగ్గర జరిగే సూర్యాస్తమయాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుండో టూరిస్టులు వస్తూ ఉంటారు. నెంబర్ 8 కైలాస పర్వతం. హిమాలయాలలో మానస సరోవరం దగ్గర ఒక అందమైన మరియు మహిమలు కలిగిన ఒక ప్రదేశం ఉంది. అదే కైలాస పర్వతం. ఈ పర్వతం పైన సాక్షాత్తు మహాశివుడు తన కుటుంబంతో సహా కొలువై ఉంటాడు అని భక్తులు చాలా గట్టిగా నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా ఈ కైలాస పర్వతాన్ని సెంటర్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటారు. ఎందుకంటే ప్రపంచ దేశాల మధ్య భాగంలో ఇది ఉంటుంది. ఈ కైలాస పర్వతం ఎంతో రహస్యాత్మకమైనది. దీని యొక్క రహస్యాలను శాస్త్రవేత్తలు సైతం కనిపెట్టలేకపోయారు. మరియు ఈ కైలాస పర్వతాన్ని ఇప్పటికొచ్చి ఒక్కరు కూడా అధిరోహించలేకపోయారు. అయితే ఈ పర్వతాన్ని ఎక్కడానికి ఎవరైతే ప్రయత్నించారో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ పర్వతం పైన సమయం చాలా త్వరగా గడిచిపోతుందట. ఈ పర్వతం ఎక్కడం మొదలుపెట్టిన వారికి గోర్లు మరియు జుట్టు అమాంతంగా పెరిగిపోతూ ఉంటుందట. మరియు ఈ పర్వతాన్ని ఎక్కే వారికి ఏదో ఒక శక్తి అడ్డుపడుతూ ఉంటుందట. నెంబర్ 7 కైలాస్ టెంపుల్. మహారాష్ట్రలోని సంభుజీ నగరానికి కొద్ది దూరంలో ఉన్న ఆలయం ఈ కైలాస్ టెంపుల్. ఈ టెంపుల్ని రహస్యాల పుట్ట అని అందరూ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉంటాయి. ఈ ఆలయాన్ని అన్ని దేవాలయాలలా క్రింద నుండి నిర్మించకుండా పైనుండి నిర్మిస్తూ వచ్చారు. ఎందుకంటే కేవలం ఈ ఆలయాన్ని ఒక పెద్ద కొండని చెక్కుకుంటూ పైనుండి క్రిందికి దేవాలయాన్ని ఎలాంటి చెక్కు చెదరకుండా నిర్మించారు.
ఆనాటి కాలంలో ఎలాంటి మిషన్స్ సహాయం లేకుండా నిర్మించిన దేవాలయం ఈ కైలాస్ టెంపుల్. అలాగే ఈ ఆలయం అడుగు భాగంలో ఒక పెద్ద గుహ కూడా ఉంటుంది. ఆ గుహలో పరమశివుడి యొక్క ఎంతో శక్తివంతమైన ఆయుధాలు ఉండేవి అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. వాటిని కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించగా ఎన్నో అద్భుతమైన విషయాలను వారు చూడడం జరిగింది. నెంబర్ 6 సోమనాథ్ టెంపుల్. ఒకప్పుడు ఈ గుడిలో శివలింగం వేలాడుతూ ఉండేది. అయితే ఒకానొక సమయంలో మన దేశం మీద దాడి చేసిన కొంతమంది రాజులు ఈ ఆలయాన్ని నాశనం చేసి అందులో ఉండే విగ్రహాన్ని తీసుకుపోవడానికి ఎంతగానో ప్రయత్నించారు. ఈ ఆలయం పైన 1 కాదు 2 కాదు, ఏకంగా 17 సార్లు దాడి చేశారు. అయినా సరే ఈ దేవాలయాన్ని మళ్ళీ నిర్మిస్తూనే ఉండేవారట. మరియు ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు తన దేహాన్ని త్యాగం చేశారట. అది ఎలా అంటే, ఒక సమయంలో శ్రీకృష్ణుడు ఇక్కడ ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకునే సమయంలో ఒక వేటగాడు జింకను వేటాడుతూ చూసుకోకుండా కృష్ణుడి యొక్క పాదానికి బాణాన్ని వేసేశాడు. దానివలన శ్రీకృష్ణుడు తన తనువును చాలించాడు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈ ఆలయం జ్యోతిర్లింగాలలో ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది. నెంబర్ 5 తిరుపతి బాలాజీ టెంపుల్. ప్రతి తెలుగు మరియు ఇతర భాషల వారికి మరియు ఇతర ప్రదేశాల వారికి ప్రీతిపాత్రంగా ఉండే దేవాలయం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఈ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిజ స్వరూపం కొలువై ఉంది అని భక్తులు చాలా ఎక్కువగా నమ్ముతారు. ఇక్కడ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు విగ్రహంగా మారి భక్తుల కోరికలను తీరుస్తూ ఉంటారు అని భక్తులు చాలా అధికంగా నమ్ముతారు. మరియు ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మొహానికి చెమటలు కూడా పడతాయి. అలాగే ఈ తిరుపతి దేవాలయంలో ఉన్న విగ్రహాన్ని ఏ ఒక్కరూ తయారు చేసింది కాదు, స్వయంగా వెంకటేశ్వర స్వామి వారు విగ్రహ రూపంలో కొలువై ఉంటారు. నెంబర్ 4 కోనార్క్ టెంపుల్. 12వ శతాబ్దంలో ఈ కోనార్క్ టెంపుల్ని నరసింహదేవుడు అనే రాజు నిర్మించాడు. ఇది సూర్యదేవుడి యొక్క ఆలయం. ఈ ఆలయం నిర్మాణం ఎంతో గొప్పగా ఉంటుంది. ఇక్కడ సూర్యోదయ సమయంలో ముందుగా ఈ ఆలయం యొక్క ద్వారాన్ని తాకిన తర్వాతనే పూర్తి స్థాయిలో బయటికి ఉదయిస్తాడు సూర్యుడు. ఈ ఆలయం యొక్క విశిష్టతలు చాలానే ఉంటాయి. వాటిలో ముందుగా ఈ ఆలయం ఒక రథం మాదిరిగా ఉంటుంది. ఆ రథానికి 24 చక్రాలు కూడా ఉంటాయి. అయితే వాటిని 7 శక్తివంతమైన గుర్రాలు లాగుతూ ఉంటాయి. ఆ రథం పైనే సూర్యదేవుడు ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ రథానికి ఉన్న 24 చక్రాలు 24 గంటల్ని సూచిస్తాయి. మరియు వాటి ద్వారా మనకి సమయం కూడా తెలుస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, గడియారాన్ని కూడా అందరికంటే ముందు మన పూర్వీకులు కనిపెట్టారు. అలాగే ఈ ఆలయాన్ని మొఘలు చక్రవర్తులు నాశనం చేశారు. దానితో ఈ ఆలయంలో ఉండే విగ్రహాన్ని జగన్నాథ్ ఆలయంలో భద్రపరిచారు. నెంబర్ 3 పూరి జగన్నాథ్ టెంపుల్. ఒడిశాలోని ఈ జగన్నాథ్ టెంపుల్ కూడా ఎంతో అద్భుతమైన మరియు ఎన్నో మహిమలు కలిగిన ఆలయం. ఈ ఆలయం యొక్క మహిమలను తెలుసుకుంటే మీరంతా తప్పకుండా ఆశ్చర్యపోతారు. అన్నిటికంటే విచిత్రమైనది ఏంటి అంటే, ఈ ఆలయం పైన జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది. మరొక విచిత్రం ఏంటంటే, ఈ గుడి నీడ ఎప్పుడూ కనిపించదు. మరియు ఈ ఆలయంలో సాక్షాత్తు శ్రీకృష్ణుడి యొక్క నిజమైన గుండె ఉంటుంది. మరియు ఈ ఆలయం మీద ఎలాంటి విమానాలు కానీ ఎలాంటి పక్షులు కానీ అస్సలు ఎగరవు. ఇలాంటి వింత బహుశా ఈ ఆలయంలో మాత్రమే జరుగుతూ ఉండవచ్చు. ఈ ఆలయానికి సమీపంలోనే ఒక సముద్రం కూడా ఉంటుంది. కానీ ఈ ఆలయంలోనికి ప్రవేశిస్తే ఈ సముద్రం యొక్క శబ్దాలు కానీ ఎలాంటి శబ్దాలు కానీ వినిపించవు. ఈ ఆలయం యొక్క పైభాగంలో 20 అడుగుల ఒక చక్రం ఉంటుంది. అది మనం ఎక్కడి నుండి చూసినా ఒకేలా కనిపిస్తుంది. మరియు ఈ ఆలయం పైభాగంలో ఉండే జెండాను రోజు మారుస్తూ ఉండాలి. అలా చెయ్యని రోజు దేవాలయం 15 సంవత్సరాల పాటు మూసివేయబడుతుంది. నెంబర్ 2 పద్మనాభ స్వామి టెంపుల్. భారతదేశంలోని అత్యంత రహస్యమైన దేవాలయం ఏదైనా ఉంది అంటే అది కేవలం అనంత పద్మనాభ స్వామి దేవాలయమే. ఇక్కడ అత్యంత రహస్యమైన 6 గదులు ఉన్నాయి. అయితే ఆనాడు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ గుడి యొక్క అడుగు భాగంలో ఉండే 5 గదులను తెరవడం జరిగింది. ఆ గదులలో ఎన్నో విగ్రహాలు, ఎన్నో బంగారు ఆభరణాలు, ఎన్నో వేల కోట్ల సంపదలు కూడా దొరికాయి. వీటి యొక్క విలువ సుమారుగా 6 లక్షల కోట్ల వరకు ఉంటుంది అని అంచనా. కానీ ఇక్కడ కేవలం 5 గదులు మాత్రమే తెరవడం జరిగింది. కానీ 6వ గదిని అస్సలు తెరవలేదు.
ఎందుకంటే ఈ గది యొక్క తలుపులపైన నాగబంధనం వేసి ఉంటుంది. దాని కారణంగా ఈ గదిని తెరవడం జరగలేదు. మరియు ఈ గదిలో ముందు తెరిచిన 5 గదుల్లో ఉండే దానికంటే అధిక మొత్తంలో సంపద ఉంటుంది అని అందరి అంచనా. మరియు ఈ గది కనుక తెరిస్తే ఉప్పెన వచ్చి అందరూ నాశనం అయిపోతారు అని చాలా ఎక్కువగా అందరూ నమ్ముతున్నారు. మరియు ఈ నాగబంధనం ఉన్న తలుపులను తెరవడం అనేది సాధారణ మనుషుల వలన అవ్వదు. అది కేవలం ప్రత్యేక మంత్రాల ద్వారానే తెరవడం జరుగుతుంది. నెంబర్ 1, లేపాక్షి వీరభద్ర టెంపుల్. ఆంధ్రప్రదేశ్లో లేపాక్షిలో ఉన్న ఈ వీరభద్ర ఆలయం కూడా ఎన్నో రహస్యాలకు ప్రసిద్ధి చెంది ఉంటుంది. ఈ ఆలయం పరమశివుడి యొక్క వీరభద్రుడి అవతారంలో ఉండే గుడి. రావణాసురుడితో యుద్ధం చేసిన జటాయువు అనే పక్షి పడిన ప్రదేశమే ఈ లేపాక్షి. ఎక్కడైతే ఈ జటాయువు రావణాసురుడి చేతిలో గాయాలు పాలై పడిపోయిందో ఆ ప్రదేశంలోనే పూర్వీకులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ గుడిని హ్యాంగింగ్ పిల్లర్స్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో సుమారుగా 70 స్తంభాలు ఉంటాయి. కానీ ఈ స్తంభాలలో ఒక స్తంభం మాత్రం గాలిలోనే వేలాడుతూ ఉంటుంది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఇన్ని టన్నుల బరువు కలిగిన ఈ స్తంభం ఎలా వేలాడుతుంది అని కనిపెట్టడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిపోయారు. మరియు ఈ వింతలను చూడడానికి ఎంతోమంది టూరిస్టులు వస్తూనే ఉంటారు. ఈ విధంగా ఈ 10 టెంపుల్స్ మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో రహస్యాత్మక టెంపుల్స్ మన ఇండియాలో మరియు ఇతర దేశాలలో కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అని భావిస్తున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.